హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చేసానమాట. అదే డ్రై ఫ్రూట్ రోల్ అండి. ఇది మనం జనరల్గా స్వీట్ షాపుల్లో చూస్తుంటాము. చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. దీన్ని పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. అలాగే పెద్దవాళ్ళు ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రతిదానికి మెడిసిన్స్ మీద ఆధారపడే కంటే మన డైట్లో మార్పు చేసుకోవడం వల్ల మనము చాలా జబ్బుల నుంచి కూడా బయటపడవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ముందుగా కీమా డేట్స్ అవైలబుల్ ఉంటాయి కదండి మార్కెట్లో, అవి తీసుకున్నాను. వాటిని గింజలు ఒలిచేసి ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడెక్కడ కూడా నేను షుగర్ యాడ్ చేయటం లేదు. షుగర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదండి. అందుకని చెప్పేసి నేను హనీతో చేస్తున్నాను. ఇప్పుడు ఒక మందపాటి బాణలు పెట్టి, బాణలి బాగా వేడయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసి బాగా వేడి చేసుకొని కరిగించుకొని వేడి చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ టిప్స్తో చెప్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా బాదం పప్పులు వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం ఆలస్యంగా వేగుతాయి కాబట్టి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. తర్వాత పిస్తా పప్పు, ద్రాక్ష ఇలా 1 by 1 వేసి వేయించుకోవాలి. అలాగే ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిలో బాగా వేయించుకోవాలి. మంచి కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఇవి పంట కింద పడితే తినటానికి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చూడండి, కలర్ మారిపోయింది, బాగా వేగాయని అర్థం అన్నమాట. ఇలా వేగితే వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇవి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే బాణలిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా అందరూ ట్రై చేయండి. హెల్త్కు మంచి ఐటమ్స్ పెడుతున్నాను నేను. ఈ రెసిపీస్ ఏవి కూడా మిస్ కావద్దు. ఎవరన్నా ఇంకా వీడియో చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. బాగా గీ వేడెక్కాక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న డేట్స్ ఉంది కదా, దాన్ని బాగా వేడి మీద కలబెట్టాలన్నమాట. ఎంత కలబెట్టి మెత్తగా స్మాష్ చేస్తే అంత స్మూత్గా అయిపోతుంది అది. ఆ స్మూత్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. అది వేడి మీద మాత్రమే సాధ్యం అవుతుంది. చూసారు కదా, వేడితోనే నేను దాన్ని స్మాష్ చేస్తున్నాను. అలాగే నెయ్యి అంతా కూడా దానికి స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తున్నాను అనమాట. చాలామంది గీని అవాయిడ్ చేస్తారు, ఫ్యాట్ అది ఇదని. అలా ఏం కాదండి. చాలా జబ్బులకి ఇప్పుడు మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయింది అది ఇది అని చెప్తున్నారు కదా, వీటన్నిటికీ కూడా ఈ గీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మనము ఏ ఆహారం తీసుకున్నా దానికి తగినంత శారీరక వ్యాయామం అనేది ఉన్నప్పుడు ఏ ఫుడ్ కూడా ఏమీ ఇబ్బంది ఉండదండి. చూసారు కదా, ఇప్పుడు బాగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని దీనికి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. వేడి మీదే ఇవంతా జరిగిపోవాలన్నమాట. బాగా వేడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ మిక్స్ బాగా అవుతాయి. మనం లడ్డూలాగా లేదా రోల్ లాగా చేసుకోవటానికి అలాగే ఉపయోగపడుతుందండి అది. చూడండి, స్మాష్ అయిపోయి ఈ డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నీ దానికి అతుక్కునేటట్లు బాగా కలబెట్టుకోవాలండి. అదొక్కటే ఇది. ఇప్పుడు దీనిలో నేను గసగసాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. కానీ గసగసాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీలైనంత వరకు యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి. వీటిని ఇప్పుడు ఏం లేదండి, చేతికి
గీ రాసుకొని చల్లారిన తర్వాత వీటిని రోల్స్గా రుద్దుకోవటమే అన్నమాట. లేదా ఆయిల్ పేపరు లేదా బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్తో కూడా వీటిని ఇలా రోల్స్ లాగా అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నానండి. ఎవరు కూడా చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదండి. దయచేసి లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.